మిగతా అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాపై అన్యాయంగా ఎవరిని విచారించడం లేదని ప్రజలకు వర్తించిన చట్టాలే మీకు కూడా వర్తిస్తున్నాయన్నారు. విచారణలో ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఘోరమైన నేరమన్న మహేష్ కుమార్ గౌడ్. టెర్రరిస్టుల మీద ఉగ్రవాదుల కోసం వాడేది ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ను ఇప్పుడు అధికారుల మీద నెట్టాలని చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు తెలుసుకోవాల్సిన గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రం యడియూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు, శిక్ష అనుభవించినారు. ఇది చరిత్ర చెప్తుంది. మీరు అతిథులు కారు. మీరు చేసింది అత్యంత హేయమైనటువంటి క్రైమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి చట్టం ప్రకారం చూసినా, ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం ఏర్పరచుకున్నటువంటి చట్టం ప్రకారం చూసినా, టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ఫోన్ ట్యాపింగ్ విపత్కరమైన పరిస్థితుల్లో టెర్రరిస్టుల మీద కానీ, ఉగ్రవాదం మీద కానీ, దేశ భద్రతకు విఘాతం కలిగించే వ్యక్తులమైన కానీ తప్ప ఇంకెవ్వరి మీద చేయడానికి లేదు. మీరు మీ హయాంలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారు.